హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్లింక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెలికాం రిలేటెడ్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం స్టార్లింక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో స్టార్లింక్ అంటే ఏంటి? స్టార్లింక్ అనేది ఎలన్ మస్క్ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ అండి. ఇది స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క సబ్సిడరీ లాగా లాంచ్ చేశారు. దీన్ని యూజ్ చేసి వీళ్ళు శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ ఇంటర్నెట్ సర్వీస్ కూడా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెటే అండి. అంటే మనకు 50 Mbps నుంచి 250 Mbps వరకు స్పీడ్ అనేది అందిస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. బట్ ఇది ఏంటి అంటే దీనికి మళ్ళీ నార్మల్గా ట్రెడిషనల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ అనమాట. సో ఇప్పుడు మన దాంట్లో అంటే మనం ఏదైతే యూజ్ చేస్తుంటాం కదా, లోకల్గా వెండర్స్, జియో, ఎయిర్టెల్ కానీ ఇంకా చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళందరూ యూజ్ చేసేది ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఉంటుంది కదా, వాటిని యూజ్ చేసి మనకు ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిని యూజ్ చేయడం వల్ల ఇంటర్నెట్ సర్వీస్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. బట్ ఏమవుతుంది అంటే ఏరియాస్ కవర్ చేయడం చాలా కష్టమవుతుంది అనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్గా రిమోట్ ఏరియాస్లోన దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం, లేకపోతే హిల్లీ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్లో కూడా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ అది కూడా ఇంప్రాక్టికల్ అవుతుంది అనమాట. అక్కడ చాలా లాసెస్ అవుతాయి కానీ వీళ్ళకి ఎటువంటి ప్రాఫిట్స్ కానీ లేకపోతే పెట్టిన దానికి రిటర్న్స్ కూడా ఉండవు. అలా ఉంటుంది ఈ ఫైబర్స్ తోటి. అందువలన ఈ ఇష్యూస్ అన్నీ మనకు ఓవర్కమ్ చేస్తూ వచ్చినదే ఈ స్టార్లింక్ అనమాట. సో ఎగ్జాక్ట్గా దీని మోటివ్ వచ్చేసి రిమోట్ ఏరియాస్లోన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నదే స్టార్లింక్ యొక్క మెయిన్ మోటివ్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అవ్వాలనేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మన ఇండియాలోనూ వ్యాస్ట్ కంట్రీ అండి. మనది వచ్చేసి చాలా పెద్ద కంట్రీ. 70% ఆఫ్ పాపులేషన్ రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. అండ్ వీళ్ళకి ఏమవుతుందంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండట్లేదు, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అలాంటివి. సో ఇలాంటి గ్యాప్ ఉందన్నమాట ఇండియాలో. సో ఈ గ్యాప్ని కవర్ చేసుకొని ప్రాఫిట్ సంపాదించుకోవాలనేసి ఇండియాలోకి అయితే ఎంటర్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇండియాలోకి ఎంట్రీ అనేది ప్రతిసారి డిలే అవుతూ వస్తూ ఉంది స్టార్లింక్ది. ఎందుకు అంటే మన ఇండియాలోన రెగ్యులేటరీ అప్రూవల్ రావట్లేదు స్టార్లింక్ వాళ్ళకు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు అప్రూవ్ చేయాలి స్టార్లింక్ వాళ్ళు ఇండియాలోన లాంచ్ అవ్వాలి అంటే కనుక. అండ్ ఆల్సో ఇందులోన స్పెక్ట్రమ్ అలొకేషన్, ఇప్పుడు మనకు లోకల్గా స్పెక్ట్రమ్ అలొకేషన్ ఉంటుంది కదా, లోకల్ స్పెక్ట్రమ్ అలొకేషన్ వచ్చేసి ఆప్షన్స్ బేస్డ్ ఉంది. అండ్ శాటిలైట్ సంబంధించిన స్పెక్ట్రమ్ అలొకేషన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ పాలసీ కానీ ఎటువంటివి లేవు. సో దానివల్ల కూడా కొంచెం డిలే అవుతూ ఉంది. ఇప్పుడు ఈ సర్వీసెస్ అనేది మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి టైం అయితే పట్టేటట్లుంది. డిసెంబర్ అయిపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే 2025 స్టార్టింగ్లోనైతే లాంచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ స్టార్లింక్ వాళ్ళు అదేర్ చేస్తామని అయితే చెప్పారు. అంటే యాక్సెప్ట్ చేసి దానికి కట్టుబడి ఉంటారు అన్నట్టు. సో ఎగ్జాక్ట్గా వీళ్ళ రూల్ ఏంటి అంటే రెగ్యులేటరీలోన ఇండియా డేటా, అది యాక్చువల్లీ ఇంటర్నెట్ అంటేనే మొత్తం డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఇది ఫారెన్ కంపెనీ యొక్క సర్వీస్ కదా, సో అందువలన డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఈ డేటా, ఇండియా డేటా ఏదైతే ఉందో అంతా ఇండియన్ సర్వర్స్లోనే స్టోర్ చేయాలి అనేది మెయిన్ కన్సర్న్ ఇక్కడ. సో దానికి ఇప్పుడు స్టార్లింక్ వాళ్ళు ఒప్పుకున్నారు. బట్ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది అయితే మనకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో వన్స్ లాంచ్ అయిన తర్వాత మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మన ఇండియాలోకి స్టార్లింక్ అనేది ఎంట్రీ అయ్యింది అనుకోండి, ఇండియన్ ఇంటర్నెట్ ల్యాండ్స్కేప్నే చేంజ్ చేసేంత పొటెన్షియల్ అయితే ఈ స్టార్లింక్ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఇది ఫస్ట్ ఇండియాలోకి రావాలి, రెగ్యులేటరీ ఛాలెంజెస్ని యాక్సెస్ చేసుకొని అండ్ తర్వాత మళ్ళీ కాంపిటీషన్ని తట్టుకొని ఇక్కడ నిలబడింది అంటే కనుక స్టార్లింక్ అనేది ఖచ్చితంగా ఇండియా ఎవ్రీ కార్నర్లోనూ ఇంటర్నెట్ అయితే తీసుకొని వస్తుంది. అండ్ దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్సైట్ఫుల్ వీడియోస్ అయితే మనం తెస్తూ ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.